మహేంద్ర వచ్చి మనుని దత్తత తీసుకుంటాను అనగానే షాక్ అయిపోతుంది దేవయాని. శైలేంద్ర కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. ఫణీంద్ర అయితే, అదేంటి మహేంద్ర, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మనుని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి అని అంటాడు ఫణీంద్ర. మనుని అవమానపరుస్తుంటే చూడలేక, మను నా కొడుకు, నేనే మను తండ్రిని అని కాలేజ్లో అందరి ముందు చెప్పాను. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాలేజ్లో అని మీరే అంటున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేయాలి అనుకుంటున్నాను. మనుని దత్తత తీసుకుంటే ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరుకుతుంది. నేను అన్నమాట నిజమవుతుంది. మను నా కొడుకు అవుతాడు. ఈ దత్తత కార్యక్రమం ద్వారా నేను మనుకి తండ్రిని అవుతాను అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, దత్తత ఏ వయసులో తీసుకుంటారో తెలుసా? పిల్లలకి ఊహ తెలియనప్పుడు దత్తత తీసుకుంటే ఆ దత్తతలో అర్థం పరమార్థం అన్నీ ఉంటాయి. కానీ మనుకి అన్నీ తెలుసు. ఇలాంటి సమయంలో దత్తత తీసుకోవడం అంత మంచిది కాదు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయే కానీ నువ్వు పరిష్కారం చూపిన వాడవవ్వు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మహేంద్ర అని అంటాడు ఫణీంద్ర. లేదన్నయ్య, ఇలా వదిలేస్తే మనుని అందరూ తండ్రి లేనివాడిలా చూస్తూ తండ్రి ఎవరు అని అవమానపరుస్తూనే ఉంటారు. మనుకి తండ్రి ఎవరో తెలియదు కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మాటలతో హింసించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే మనుని దత్తత తీసుకుని నా కొడుకుని చేసుకుంటే ఇంకా ఎవరి నోర్లు లెగవు అని అంటాడు మహేంద్ర. అది కాదు మహేంద్ర, మను అవమానపడుతున్నాడు, ఆ అవమానాలు ఎదురుకాకుండా ఉండాలి అంటే దత్తత తీసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ దానివల్ల నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించావా మహేంద్ర? దానివల్ల మన కుటుంబ గౌరవం, మర్యాద, పరువు అన్నీ పోతాయి మహేంద్ర. ఒక్కసారి ఆలోచించు, నా మాట విను, దీనికి వేరే ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాము అని అంటాడు ఫణీంద్ర. లేదన్నయ్య, ఎవరు ఏం చెప్పినా నేను వినాలి అనుకోవట్లేదు. నేను నిర్ణయం తీసేసుకున్నాను. మనుని దత్తత తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీ మాటకి అడ్డు చెప్తున్నందుకు నన్ను క్షమించండి అన్నయ్య, కానీ నన్ను మీరు కూడా అర్థం చేసుకోండి అని అంటాడు మహేంద్ర. ఏంటో మహేంద్ర, ఈ మధ్య నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవట్లేదు. నువ్వు అలా అన్న తర్వాత ఇంకా నేనేమంటాను అని అంటాడు మహేంద్రతో ఫణీంద్ర. చూసారా, కనీసం మీ మాటకు కూడా విలువనివ్వట్లేదు. మన ఇంటి పౌరువు, మన ఇంటి మర్యాద అన్నీ మంట కలిసిపోయినా సరే ఆ మహేంద్ర దత్తత తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేయట్లేదు. చూసారా, మీ మాటకి ఏమైనా విలువ ఉందా? మీ మాటని ఏమైనా గౌరవిస్తున్నాడా అని దేవయాని ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. వదిన గారు, ఇలాంటివన్నీ చెప్పి మా అన్నయ్యకి నాకు మధ్య దూరాన్ని పెంచాలి అనుకుంటున్నారా అని అంటాడు మహేంద్ర. నేను దూరాన్ని పెంచడం ఏంటి మహేంద్ర? చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తున్నావు, మళ్ళీ నన్ను అంటున్నావా అని అంటుంది దేవయాని. నేనేం చేశాను వదిన గారు? దత్తత తీసుకోవాలి అనుకున్నాను. దాన్ని మీరెందుకు తప్పుగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర. దత్తత తీసుకోవడం తప్పు కాదు మహేంద్ర, పెళ్ళిడికొచ్చిన కొడుకుని దత్తత తీసుకోవడం ఏంటా అని ఆలోచిస్తున్నాము. అదే మా బాధంతా. అసలు అలా ఎవరైనా చేస్తారా? అనుపమ పరిస్థితి ఏంటి మహేంద్ర? నువ్వు మనుని దత్తత తీసుకుంటే మనుకి తండ్రి లేడు అని మనుని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నావు. మరి అనుపమకి భర్త లేడు కదా, అనుపమకు కూడా భర్త అవ్వాలని అనుకుంటున్నావా అని అంటుంది దేవయాని. వదిన గారు అని గట్టిగా అరుస్తూ పైకి లేస్తాడు మహేంద్ర. ఇంకా ఫణీంద్ర కూడా అలానే చూస్తూ ఉంటాడు. వదిన గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటాడు మహేంద్ర. మీ వదిన అన్న దాంట్లో తప్పేముంది మహేంద్ర? ఎవరైనా అలానే అంటారు. సమాజంలో ఎవరైనా సరే అలానే అడుగుతారు. మేమేం సమాధానం చెప్పాలి? మీ తమ్ముడు మహేంద్ర ఇలా చేశాడు అంటే మేము తల ఎలా ఎత్తుకుని తిరగాలి అని అంటాడు ఫణీంద్ర. ఫణీంద్ర మహేంద్రను అలా ప్రశ్నించేసరికి దేవయానికి అయితే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదే అదునుగా భావించి ఫణీంద్రను వాళ్ళ వైపుకి తిప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. అన్నయ్య, ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనుని దత్తత తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం ప్రకారమే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకే ఈ ఇన్విటేషన్ మీకు ఇవ్వడానికి వచ్చాను. మీకు ఇష్టమైతే రండి అని ఆ ఇన్విటేషన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు మహేంద్ర. ఫణీంద్ర ఇంకా బాధగా మహేంద్రను చూస్తూ మహేంద్ర అని పిలుస్తూ ఉంటాడు. ఇది మహేంద్ర తప్పు కాదండి, ఆ అనుపమ తప్పు. చూసారా, ఫ్రెండు అని ఇంట్లో ఉండి మహేంద్రని ఎలా మాయ చేసేసిందో. వాళ్ళ బాధని, వాళ్ళ గోడుని అంతా మహేంద్రకి చెప్పి మహేంద్ర మనసు కరిగేలా చేసి
మహేంద్ర అంతటే మహేంద్రే అందరి ముందు మనుని తన కొడుకు అని చెప్పేలా చేసింది. అంతలా ప్రభావితం చేశారండి మహేంద్రని. మహేంద్ర వాళ్ళ మాయలో పడ్డాడు, మనమేమీ చేయలేమండి అని అంటుంది దేవయాని. దేవయాని అలా అంటుంటే ఫణీంద్ర దేవయాని వంక చూసి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధరణి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వంటగదిలోకి. శైలేంద్ర దేవయాని ఎక్కడుంటారు. ఏంటి మమ్మీ బాబాయ్ ఇలా ట్విస్టులు ఇస్తున్నాడేంటి? మొన్నేమో పేరెంట్స్ మీటింగ్లో మను నా కొడుకు అన్నాడు, ఇప్పుడేమో దత్తత కార్యక్రమం మొదలుపెట్టి దత్తత తీసుకుంటాను అని ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. అసలు బాబాయ్ ఏం చేస్తున్నాడా మమ్మీ అని అంటాడు శైలేంద్ర. ఏం చేసినా మనకు మంచే జరుగుతుంది శైలేంద్ర, నువ్వేం కంగారు పడకు, ఈ అవకాశాన్ని మనం బాగా వాడుకోవాలి అని అంటుంది దేవయాని. ఇంకా వాడుకుంటాము అంటావేంటి మామ్, ఏం ఆలోచిస్తున్నావు? దత్తత కార్యక్రమం జరిగితే మనుగాడు బాబాయ్కి కొడుకు అవుతాడు, తర్వాత ఏం జరుగుతుంది? వాడు ఆస్తులకి వారసుడవుతాడు. వాడు బాబాయ్ తరపున వారసుడైతే అసలుకే మోసం వస్తుంది. ఎన్నో ప్లాన్లు వేసి రిషిని తప్పించాం. రిషి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎలా ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. అలాంటి సమయంలో ఈ ఆస్తులన్నిటికీ వారసుని నేనే, కాలేజీని దక్కించుకోవాలి అని నేను ఆరాటపడుతుంటే ఇప్పుడు ఈ మనుగాడు వారసుడై కూర్చుంటే మనకి మేకులా తయారవుతాడు కదా మమ్మీ, మన ఆశలన్నీ ఆవిరైపోతాయి. అసలే ఆ మనుగాడికి మనిద్దరి గురించి తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. అప్పుడు ఇంకా ఏమీ చేయలేం మామ్. మహేంద్ర బాబాయ్ ఏం చేసినా మనకు అనుకూలంగా మార్చుకుందాము అంటున్నావు, అసలు అంత ప్రశాంతంగా ఎలా అనగలుగుతున్నాం మామ్? దత్తత కార్యక్రమం జరిగితే చాలా అనర్థాలే అవుతాయి, అసలు ఏం ఆలోచిస్తున్నాం మామ్ అని అంటాడు శైలేంద్ర. ఇంకా దేవయాని శైలేంద్రాన్ని చూస్తూ, చూడు శైలేంద్ర, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఎలా అయినా సరే ఈ దత్తత కార్యక్రమం జరగకుండా అడ్డుకోవాలి అని అంటుంది దేవయాని. ఎలా మామ్? కానీ బాబాయ్ ఫిక్స్ అయిపోయాడు కదా అని అంటాడు శైలేంద్ర. మీ బాబాయ్ ఫిక్స్ అయ్యాడు, మీ బాబాయ్ ఫిక్స్ అయితే సరిపోదు కదా, మీ నాన్నగారు మీ బాబాయ్ పైన కోపంగా ఉన్నారు, ఆ కోపాన్ని అలాగే రగలనివ్వాలి, వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచాలి. మీ నాన్నగారు మనకు అనుకూలంగా ఉన్నారు, ఈ అనుకూల సమయంలో మీ నాన్నగారిని పూర్తిగా మన వైపుకు తిప్పుకోవాలి అని అంటుంది దేవయాని. కానీ డాడ్ అలా మారుతారా అని అంటాడు శైలేంద్ర అనుమానంగా. మీ డాడ్ మారాలి అంటే మనం ఒక పని చేయాలి అని అంటుంది దేవయాని. ఏం పని మామ్ అని అంటాడు శైలేంద్ర. రిషిని వెతకాలి అని అంటుంది దేవయాని. శైలేంద్ర షాక్ అయిపోతాడు. మామ్ ఏం మాట్లాడుతున్నావు, రిషిని మనం వెతకడం ఏంటి అని అంటాడు షాకింగ్గా. ఇప్పుడు రిషి ఎక్కడున్నా సరే మనం రిషి ఆచూకీ కనుక్కొని రిషిని తీసుకురావాలి. రిషి ఒక్కడే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపగలగ శక్తి ఉన్నవాడు అని అంటుంది దేవయాని. మామ్ నువ్వేం మాట్లాడుతున్నావు, రిషిని మనం వెతకడం ఏంటి? మనమే కదా వాడు కనిపించకుండా ఉండాలి అని ఇప్పటి వరకు ఎన్నో కుట్రలు చేశాము, అలాంటిది మనం వెతికి రిషిని తీసుకురావడం ఏంటి అని అంటాడు శైలేంద్ర. నిజమే నాన్న, కానీ పరిస్థితి మన చేతుల్లోకి రావాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా రిషి రావాలి అంటే మనమే వెతికి జల్లెడు పట్టి ఎక్కడున్నా సరే రిషిని తీసుకురావాలి. ముందు రిషిని వెతికే ఏర్పాట్లు చేయి శైలేంద్ర అని అంటుంది దేవయాని. మామ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటాడు శైలేంద్ర నాకు అర్థమవుతుంది, నేను ఆలోచించే చెప్తున్నాను. రిషి వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది. రిషికి మన నిజస్వరూపాలు తెలియదు కాబట్టి రిషిని వెతికి రిషిని కనిపెట్టి మాటలతో రిషిని మన వైపుకు తిప్పుకుందాము. మీ డాడ్ ఎలాగో మహేంద్ర పైన కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి రిషి కూడా మీ డాడ్ మాటని నమ్ముతారు, కాబట్టి రిషి కూడా మనకు అనుకూలంగానే ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపగలిగేది ఒక్క రిషి మాత్రమే. అందుకే రిషిని వెంటనే మనం వెతకాలి, తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని పెంచాలి అని అంటుంది దేవయాని. నీ ప్లాన్ సూపర్గా ఉంది మామ్, ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రిషిని వెతికే ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను అని శైలేంద్ర ఇంకా రౌడీలకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి రిషిని వెతికే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ఒక పక్కన మహేంద్రతో, ఏంటి మావయ్య మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మనుగారిని మీరు దత్తత తీసుకోవడం ఏంటి అని అంటుంది వసుధార. మను మనకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయపడ్డాడమ్మా, అలాంటి వ్యక్తి అవమానపడుతూ ఉంటే భరించలేక
దానికి కృతజ్ఞతగా ఈ దత్తత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నానమ్మా అని అంటాడు మహేంద్ర. చూడండి మావయ్య, మీరు చేస్తున్నది మంచి కార్యక్రమమే కావచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు మావయ్య అని అంటుంది వస్తారా. ఏంటమ్మా, ఈ దత్తతని నువ్వు కూడా తప్పుపడుతున్నావా అని అంటాడు మహేంద్ర. మావయ్య, మీరు చేస్తున్నది మీకు కరెక్టే కావచ్చు, కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మావయ్య. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది ఇక్కడతో ఆగిపోదు మావయ్య. దీని ద్వారా ఇంకా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మావయ్య. నా మాట వినండి మావయ్య, ఒక్కసారి ఆలోచించండి మావయ్య. రిషి సార్ వచ్చాక రిషి సార్కి ఏం సమాధానం చెప్తారు మావయ్య అని అంటుంది వస్తారా. నేను తప్పు చేయట్లేదు, నేను మంచే కదమ్మా చేసేది. అలాంటప్పుడు రిషి ఎందుకు అంగీకరించడు, రిషి ఎందుకు ఒప్పుకోడు, రిషి నన్ను అర్థం చేసుకుంటాడమ్మా అని అంటాడు మహేంద్ర. అన్ని సమయాలు ఒకేలా ఉండవు మావయ్య అని అంటుంది వస్తారా. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, రిషి సార్కి మీరంటే చాలా ఇష్టం, మీరు ప్రాణం, మిమ్మల్ని స్నేహితుల్లా ఫీల్ అవుతారు. అలాంటిది రిషి సార్ అంటే మీకు ప్రాణంలా పెంచుకున్నారు. అలాంటి ప్రాణాన్ని మీరు కాదని, ఆ స్థానాన్ని మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని తెలిస్తే రిషి సార్ ఎలా తట్టుకుంటారు మావయ్య? అసలు ఆ ఊహనే భరించలేరు. ప్రేమ మొత్తం రిషి సార్కే కావాలి అని ఆశపడుతూ ఉంటారు. ఆ స్థానాన్ని వేరే వారికి ఇస్తున్నారు అంటే రిషి సార్ అస్సలు సహించరు మావయ్య అని అంటుంది వస్తారా. లేదమ్మా, రిషి గురించి నాకు బాగా తెలుసు. రిషి అలా ఆలోచించడు, రిషి నన్ను అర్థం చేసుకుంటాడు. నేను ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నానో అర్థం చేసుకుంటాడు అని అంటాడు మహేంద్ర. లేదు మావయ్య, నేను చెప్పవలసింది నేను చెప్పాను, ఇక తర్వాత అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మావయ్య అని అంటుంది వస్తారా. ఇంకా మహేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. వస్తారా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అనుపమకైతే ఈ దత్తత కార్యక్రమం నీ అంతటా నువ్వే పెట్టేసుకుని ఏంటి మహేంద్ర, అందరినీ ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మనసులోనే తన రూమ్లో కూర్చుని. శైలేంద్ర మనుషుల్ని పెట్టించి శైలేంద్ర దేవ్యాని కూడా వెతుకుతూ ఉంటారు రిషి కోసం. ఏంటి మమ్మీ, రిషి ఇంకా మనకి దొరకలేదు, రేపే దత్తత కార్యక్రమం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు శైలేంద్ర దేవ్యానితో. రేపు దత్తత కార్యక్రమానికి మనం ఎలా అయినా రిషిని తీసుకురావాలి అని అంటుంది దేవ్యాని. సరే మామ్ అని రిషిని వెతకడానికి శైలేంద్ర బయలుదేరతాడు. రిషి ఫోటోని చూపించి శైలేంద్ర అందరినీ అడుగుతూ ఉంటాడు. ఒక విలేజ్ దగ్గర ఒక అతను శైలేంద్ర చూపించిన ఫోటోని గుర్తుపట్టి ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే అని అంటాడు అతను. అవునా, ఎక్కడ చూశారు, సరిగ్గా చేసుకుని చెప్పండి ప్లీజ్, ఇతను చాలా అవసరం, మా తమ్ముడు, మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం అని అంటాడు శైలేంద్ర. ఇతన్ని ఇది వరకు మొన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ చూశానండి ఇతన్ని అని అంటాడు ఆ విలేజ్లో అతను. ఆయుర్వేదిక్ హాస్పిటలా, ఆ అడ్రస్ ఎక్కడో చెప్తారా, ఆ హాస్పిటల్ అడ్రస్ అని అంటాడు శైలేంద్ర. ఆ విలేజ్ అతను హాస్పిటల్ అడ్రస్ చెప్తాడు. వెంటనే ఆతృతగా ఆయుర్వేదిక్ హాస్పిటల్కి బయలుదేరతాడు శైలేంద్ర. దేవ్యానికి ఫోన్ చేసి హాస్పిటల్ అడ్రస్ చెప్పి, మమ్మీ రిషి ఎక్కడున్నాడో అడ్రస్ దొరికింది, నువ్వు ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేయి, నేను వెళ్తున్నాను అని హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు శైలేంద్ర. దేవ్యాని కూడా వెంటనే బయలుదేరుతుంది. ఇద్దరు కూడా హాస్పిటల్ బయట కలుసుకుంటారు దేవ్యాని శైలేంద్ర ఇద్దరు. ఏంటి నాన్న శైలేంద్ర, రిషి ఇక్కడున్నాడా అని అంటుంది దేవ్యాని. అవును మామ్, ఈ హాస్పిటల్లోనే ఉన్నాడంట, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు చూశారంట, వాళ్ళే చెప్పారు, అందుకే నాకు ఈ అడ్రస్ తెలిసింది, లోపలికి వెళ్ళి అడుగుదాం పద మామ్ అని అంటాడు శైలేంద్ర. నడువు నాన్న, రిషిని వెంటనే కలిసి విషయం చెప్పి ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపేలా చేయాలి అని శైలేంద్ర దేవ్యాని ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికి అడుగు పెడతారు. ఒక పక్కన హాస్పిటల్లో ఒక గదిలో రిషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.